హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటిదండి. నిన్న నేను ఏం చేశాను, ఎటువంటి పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇదిగోండి, మార్నింగ్ పొద్దున్నే లేవగానే ముగ్గైతే వేసేసానండి. నిన్న చెప్పాను కదా, మా ఆయన్ని మాయ చేసి తీసుకొచ్చుకున్న మొక్క అనేసి మందారం చెట్ల కోసమే వెళ్ళానండి. కానీ మాకు సండే అయితే అస్సలు కుదరదు అనమాట. సాటర్డే అయితేనే కుదురుతుంది ఏ పనైనా కూడా. ఇంకా ఖచ్చితంగా ఈసారి అయితే సాటర్డేనే వెళ్ళాలి. ఒక మొక్క అయితే తెచ్చుకున్నాను ఇష్టంగా. ఇదిగోండి, మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. నేను మునక్కాయ కర్రీ అయితే చేశానండి నిన్న. టమాటా కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. కొంచెమే చేశాను. ఇంకా తర్వాత మా పిల్లలు, మా ఆయన స్కూల్కి వెళ్ళారండి. మా పాపకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగోండి, టమాటా, కొంచెం హనీ, కాఫీ పౌడర్ వేసుకొని కొంచెం స్క్రబ్ చేసుకుందాము ఫేస్కి అనేసి అనుకుంటున్నాను. నేను మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసేదానండి. ఫేస్ అయితే చాలా గ్లోగా ఉండేదన్నమాట. అంటే ఫేస్ పైన ఎటువంటి హోల్స్ కానీ లేకుండా, మొటిమలు, మచ్చలు ఇవన్నీ లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేది. అందుకనేసి మళ్ళీ ట్రై చేద్దాము అనేసి నేనైతే స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నము ఇంకా ఏం చేయలేదండి. మామూలుగా అయితే మీతో షేర్ చేసుకుంటాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అయిపోతుందండి. ఇదిగోండి, మా బాబు అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. సాయంత్రం స్కూల్ నుంచి వస్తానే ఈనో కార్డ్స్ ఉంటాయి కదా, వాటితో ఫస్ట్ అయితే చేశాడు. అవి కొంచెం సక్సెస్ అవ్వలేదు. తర్వాత అంటే తన తీరుని మార్చుకున్నాడు అనమాట. అంటే ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనేసి కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేసాడు కదా. ఆ కార్డ్స్ అనేటివి పడుతూ ఉన్నాయి. మనం చేసే పని కూడా అంతేనండి. ఏదైనా కూడా మనం ఎంచుకున్న పని అందులో సక్సెస్ కాలేదంటే దాన్ని తీరు మార్చుకోవాలి. అంతేగాని అది వదిలేసి ఇంకొక పని అనేది ఎంచుకోకూడదు అనమాట. అలా మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే దేంట్లో కూడా మనం సక్సెస్ కాలేమండి. సక్సెస్ కావాలంటే ఒకే పని మీద ధ్యాస పెట్టి చేయాలి. మన అంటే విధానాన్ని మార్చుకోవాలి. అదే పని చేసుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇంకా నైట్ అయితే పడుకునే ముందు నేను సామాన్లంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి పెట్టేశానండి. టైము అప్పుడు 11:30 అలా అయిపోయింది. 11:30, 11 అట్లా అయి ఉంటుందండి. ఎప్పుడన్నా చూడండి, మార్నింగ్ ఈ పనులన్నీ చేస్తేనే, అంటే నైట్ ఇటువంటి పనులన్నీ చేసుకుంటేనే మార్నింగ్ హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా వంట అయితే మనకి పూర్తవుతుంది. నేనైతే ఒక్కొక్కసారి నైట్ పూట చేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు చేయను అనమాట. చాలా హడావిడి అయిపోతుంది, తలనొప్పి వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతాయి, టెన్షన్ పెరిగిపోతుంది అనమాట. దానివల్ల నేను చాలాసార్లు ఫేస్ చేశానండి. అందుకనేసి ఆల్మోస్ట్ నైటే నేను ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా కానీ అంటే నైట్ ఏ పనైనా ఉంది అంటే అది చక్కపెట్టేసుకుంటానండి. ఎలాగైనా మార్నింగ్ అంటే మళ్ళీ పనులు మనకు స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా అందుకనేసి నాకు ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం ఇష్టం అండి. అలా సామాన్లంతా క్లీన్ చేసేసాను. అంటే రోజుకి 3 సార్లు వంట చేస్తాం కాబట్టి ఇంకా సామాన్లు అయితే పడుతూ ఉంటాయి. క్యారీలు, కుక్కర్లు, ప్లేట్లు ఇవన్నీను ఒకేసారి నైట్ అయితే క్లీన్ చేసుకుంటానండి. అలా నా పని అయితే నేను నైట్ పూట ఏ పని ఉందో ఆ పని పర్ఫెక్ట్గా చేసేస్తానన్నమాట. ఇదిగోండి, ఇంకా వైట్ బట్టలు అయితే వేసేసాను. షర్ట్లన్నీ వేసానండి. మా ఆయన అంటే 10 రోజులకు ఒకసారి అయితే వేస్తాను. అన్నీ వైట్ షర్ట్లే కదా. ఒకవేళ వేరే కలర్ ఏదన్నా మనం వేసాము అంటే వైట్ బట్టలకి అంటుకునింది అనుకోండి, అది కలర్ మారిపోతుంది. అనవసరమైన రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను పక్కనైతే పెట్టేస్తూ ఉంటాను. మా ఆయన షర్ట్లు అయితే మాత్రం ఒకేసారి 10 రోజులకి, వారానికి అలా వేస్తూ ఉంటానండి.
టీ షర్ట్లు సపరేట్‌గా వేస్తాననమాట. వైట్‌వి సపరేట్‌గా వేస్తాను. అంటే క్రమ పద్ధతిలో వేసుకుంటానండి నేను. అలా ఇదిగోండి మా ఆయన బట్టలైతే మొత్తం 12 షర్ట్‌లయితే వేశాను. మా ఆయన ఎంత సంతోషపడ్డారో నేను బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసరికి. ప్రతిసారి అంతేనండి. నేను వైట్ బట్టలు వాషింగ్ మిషన్‌లో వేశాను అంటే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు. మా ఆయనైతే హమ్మయ్య! నాకు బట్టలకి దిగులు లేదు అనేసి ఇంకా అలా మా ఆయన సంతోషం అంటే చిన్న చిన్నవేనండి వాళ్ళకి సంతోషం కలిగించేటివి. కొన్ని కొన్ని మా ఆయనైతే ఫుడ్ అంతగా ఎక్కువ ఇష్టపడడు గానీ, ఇటువంటి చిన్న చిన్నవి చేస్తే మాత్రం చాలా ఆయన సంతోషపడిపోతూ ఉంటారు. ఈ బీరువా అయితే నేను వారం రోజులయిందండి సర్దాను. మా ఆయనవి, మా బాబుయి సర్దేశాను ఈ విధంగా. కానీ మా పిల్లలు మాత్రం నీట్‌గానే పెట్టుకున్నారండి. మా బాబు అయితే, మా ఆయన గూడా. ఇట్లా సపరేట్‌గా పెట్టుకోవడం వల్లే నీట్‌గా పెట్టుకున్నారు. లేదంటే అటుపక్కకి, ఇటుపక్కకి వేసేస్తూ ఉంటారనమాట. ఎంత చేసినా గూడా నేను ఈసారి అయితే పర్ఫెక్ట్‌గా సర్దాను అనుకుంటున్నా. ఈ బట్టలు మా బాబుయి. ఇంకా చూసారు కదండీ! అంటే ట్యూషన్‌కెళ్ళేటివి సపరేట్‌గా, పండగలకు వేసుకునేటివి సపరేట్‌గా, రోజువారీ బట్టలు టీ షర్ట్‌లు అవి సపరేట్‌గా అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ వైట్ బట్టలు మా ఆయనవైతే సర్దేస్తూ ఉన్నానండి. అంటే ఇంకా అన్నీ మడతేసి పెట్టాను గదా! రోజుకి 3 టైమ్స్ వేస్తానండి నేను బట్టలు. ఒక్కొక్కసారి 2 టైమ్స్ వేస్తాను. ఒక్కొక్కసారి 3 టైమ్స్ అయితే అవుతూ ఉంటాయి. ఈరోజైతే ఎగస్ట్రాగా మా ఆయన షర్ట్‌లయితే వేశాను. అదేవిధంగా పంచెలు గూడా వేశానండి. పంచెలు గూడా వైట్‌వే. ఇంకా ఈ బట్టలైతే మనకు అంటే రంగు అంటుకోకుండా ఇక్కడ మేముండే చోట వాటర్ అయితే కలర్‌గా వస్తూ ఉన్నాయండి. రెడ్‌గా వస్తున్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే కలర్ అంతా షర్ట్‌లకి అంటుకునేస్తుంది వైటు బట్టలకి. దానివల్ల ఏమవుతుందంటే బట్టలన్నీ మళ్ళీ రెండోసారి ఉతుక్కోవాల్సొస్తుందండి. అందుకనేసి నేనైతే ఇంకా ఈ బట్టలు వైట్‌గా వచ్చాయి గదా! కలర్ అయితే అంటుకోలేదు అనేసి ఇంకా నేను మా ఆయన ఆయన లుంగీలైతే కట్టుకోరండి. పంచెలు కట్టుకుంటారనమాట. వైట్ పంచెలు. ఇంకా అందుకనేసి పంచెలు గూడా వేసేసాను నేను. ఇంకా షర్ట్‌లయితే మార్నింగ్ వాషింగ్ మిషన్‌లో వేసినా గూడా మళ్ళీ ఒక 3 టైమ్స్, 2 టైమ్స్ మళ్ళీ దేవేస్తానండి. ఆ విధంగా అలసటం వల్ల ఏంటంటే, అందులో ఉండే మురికంతా పోతుందనమాట. నీట్‌గా వచ్చేస్తాయి. మనం బట్టలు ఎలాగైతే ఉతుకుతామో అలా వచ్చేస్తాయనమాట. షర్ట్‌లకి, కాలర్స్‌కి చేతుల దగ్గర మాసిపోతూ ఉంటుంది గదండీ! అక్కడైతే నేను లిక్విడ్ వేసేస్తాను. వైట్ షర్ట్‌లకి లిక్విడ్ వేసేసి మామూలుగా బట్టలకు లిక్విడ్ మనం ఎలా అయితే వేసుకుంటామో అలా మామూలుగా బట్టలకు వేయడమే గాకుండా మామూలుగా గూడా మళ్ళీ 1 కప్పు లిక్విడ్ వేసి వాషింగ్ మిషన్‌లో వేసేస్తాను. చాలా అంటే చాలా వెయిట్‌గా వస్తాయండి. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు వైట్ బట్టలు వేసి తెల్లగా రాలేదు అని ఫీల్ అయితే మాత్రం ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. ఖచ్చితంగా బట్టలైతే వైట్‌గా వస్తాయి. ఎందుకంటే చాలా వరకు యూనిఫామ్‌లయితే వైటే వేసుకుంటూ ఉంటారు గదా పిల్లలు. నల్లగా ఉంటాయండి బట్టలు అసలు. ఇంకా ఏం చేద్దాంలెండి. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎవరము ఉతికేంత శక్తి లేదు. అట్లా అయిపోయింది వాతావరణము అంతాను. మన ఫుడ్ గానీ ఏది గూడా మనం తినే ఫుడ్ ఏది ఆరోగ్యంగా లేదండి. అంటే ఏది పర్ఫెక్ట్‌గా లేదనమాట. మనము మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కటి మందులు వేసి చేస్తూ ఉన్నారు గదా! దానివల్ల ఏంటంటే మన హెల్త్ అనేది పాడైపోతూ ఉంది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళ మాదిరిగా ఇప్పుడు జనరేషన్‌లో అయితే లేరు. పిల్లలైతే ఇప్పుడు జనరేషన్‌లో పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ ఎవరైనా కావచ్చు. ఇప్పుడుండే జనరేషన్‌లో అయితే ఎవరు అంత హెల్తీగా లేరనమాట. అంత హుషారుగా లేరు. కాబట్టి ఎవరికీ ఉతికే పరిస్థితి అయితే లేదు గదా! అదనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. బట్టలు మాత్రం వైట్‌గా వస్తాయి. మా ఆయన బట్టలు చూసారు గదా! చాలా చాలా వైట్‌గా ఉండాయి షర్ట్‌లయితే. ఇదిగోండి మీకైతే చూపించలేదు గదా! కప్పులు. ఇవి తీసుకొని గూడా చాలా రోజులయిపోయిందండి. ఒక 6 నెలలు అయిపోయి ఉంటుంది ఈ కప్స్ తీసుకొని. ఇంతవరకు యూజ్ చేయలేదు. మొన్న మా ఆయనకు తెలిసిన సార్ అనమాట.
స్కూల్లో సార్ వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరికీ టీ పెట్టిచ్చాను. అలా నేను ఇవి యూజ్ చేశాను. ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టాను. ఇంతకుముందు నేను బెడ్‌షీట్ చూపిచ్చాను కదండీ! అది మీషోలో తీసుకున్నాను. అదైతే అసలు డ్యామేజ్ వచ్చేసిందనమాట. రిటర్న్ అయితే పెట్టేశాము మీషోలో. బట్టలైతే అస్సలు పెట్టకూడదండి. ఒకసారి పెట్టాను గానీ మీషోలో బానే వచ్చిందండి బెడ్‌షీటు. కానీ ఈసారి పెట్టినప్పుడు మాత్రం డొంక పడిపోయింది బెడ్‌షీట్ అయితే. కానీ రిటర్న్ పెట్టేశాను. చూద్దాం ఎలా జరుగుతుందో. అదండి. ఇంకా కప్పులైతే చూసారు గదా! మీకు నచ్చాయి అనుకుంటున్నా కప్పులు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. కప్పులు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది గూడా. చూసారా మనకు బేస్ గూడా బాగుంది. ఒక ప్లేట్ పెట్టినట్టుగా ఉంటుంది కిందయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ కప్స్ అయితే అంటే మరీ ఎక్కువ టీ లేకుండా, అంత తక్కువ లేకుండా క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుంది. నాకైతే క్వాంటిటీ పరంగా బాగా నచ్చిందండి. ఇంకా ఆ విధంగా నేను నైటు సామాన్లంతా క్లీన్ జేసుకున్నాను. ఇంకా బట్టలంతా మడతేసానండి. ఇంకా మా ఆయనైతే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ కుర్చీ యేసుకొని మధ్యలో ఊగుతూ కూర్చొని టీవీ చూస్తారనమాట. అది ఇంక అలాగే ఉండిపోయింది మధ్యలోనే. ఇంకా నైట్ అయితే ఇదిగోండి ఇంకా లైట్స్ అంతా ఆఫ్ చేశాను. 12:30 అయిపోయింది నేను పడుకునే లోపల. చూసారు గదా! టైం అయితే. ఇంకా గుడ్ నైట్ అండి అందరికీ. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో షేర్ చేస్తూ టైం చూపిస్తున్నాను కాబట్టి గుడ్ నైట్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి.